ఒకరు తాళం వేస్తారు, ఒకరు మధ్యలో వాయిస్తారు, ఇంకొకరు నట్టువాంగం వేస్తారు. అసలు ఏమీ చెయ్యకుండా ఇద్దరే ఉంటారు. శివతాండవం జరుగుతున్నప్పుడు ఏమీ చెయ్యకుండా చూస్తూ నించునే వాళ్ళు ఇద్దరే ఇద్దరు. కానీ వాళ్ళిద్దరూ లేకపోతే ఆ తాండవానికి అర్థం లేదు. ఎవరా ఇద్దరు అంటే ఒకరు వ్యాఘ్రపాదుడు, ఒకరు పతంజలి. మన వైపు సరి అయినటువంటి నటరాజస్వామి దేవాలయాలు చక్కగా అందంగా పెట్టినవి లేవు. కానీ మీరు ఇప్పటికీ కాంచి పృథివీలింగ దర్శనం చేసుకుని బయటికి వచ్చేస్తుంటే ఎదురుగుండా చంద్రకంఠేశ్వర దేవాలయం ఉంటుంది, శ్రీ మహావిష్ణువుది. అక్కడ దాకా వచ్చి ఎడం పక్కకి చూసి లోపలికి వెడితే నటరాజస్వామి దేవాలయం ఉంటుంది. నటరాజస్వామి వెనకాతల గోడ మీద చూస్తే అద్భుతమైనటువంటి నటరాజమూర్తి ఉండి నటరాజ సభయందు ఎవరెవరు ఉంటారో అక్కడ చిత్రీకరింపబడి ఉంటారు. అందులో తాండవానికి అటు ఇటు ఇద్దరు ఉంటారు. ఒకడు వ్యాఘ్రపాదుడు, ఆయనకి కింద పులి కాళ్ళు ఉంటాయి, మనుష్యుని తల ఉంటుంది. ఇంకొకడు పతంజలి, పతంజలికి కింద పాము రూపం ఉంటుంది, పైన మనుష్యుని యొక్క తలకాయ ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏమీ సహాయం చేయరు, వీళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? దాని అర్థం ఏమిటంటే క్రౌర్యమునకు పెట్టినది పేరు ఈ రెండు ప్రాణులు, పెద్ద పులి, పాము. అందున పతంజలి సామాన్యమైన అవతారం కాదు, ఆయన సాక్షాత్తు ఆదిశేషుడు. లోకంలో ఎంతటి వారు దేనికి భాష్యం ఇచ్చినా దానికి భాష్యమని పిలుస్తారు. ఆఖరికి శంకరాచార్యుల వారే బ్రహ్మసూత్ర భాష్యం రాసిన భాష్యం రాశారంటారు. కానీ ఒక్క పతంజలి వ్యాకరణ శాస్త్రానికి వ్రాసినటువంటి భాష్యాన్ని మాత్రం మహాభాష్యం అని పిలుస్తారు. అంతటి మహానుభావుడు. అసలు యథార్థంగా చెప్పాలంటే ఆ పతంజలి శంకరాచార్యుల వారి గురు పరంపరలోకి వచ్చాడు. గోవింద భగవత్పాదాచార్యుల వారిగా వచ్చాడు శంకరుల జీవిత చరిత్రలో. ఒకానొకనాడు శ్రీ మహావిష్ణువు దర్శించినటువంటి అజపతాండవానికి విష్ణువు సంతోషపడిపోయి పెరిగిపోతుంటే ఆ బరువుకి శేషుడు మొయ్యలేకపోయాడు. ఎందుకు బరువు ఎక్కుతున్నారని అడిగాడు. అజపతాండవం చూస్తున్నాను రా శివుడిదన్నారు. అయితే నేను చూస్తాను, అంత బాగుంటుందా అన్నారు. పో చిదంబరానికి అక్కడ చూడన్నారు. అంటే ఒక తపస్సు చేస్తున్న స్త్రీ సూర్యభగవానుడికి అంజలి ఘటిద్దామని చేతులు ఇలా దగ్గరికి తీస్తోంది. అంజలి అంటే ఇలా అంటారు, ఇలా దగ్గరికి తీస్తోంది. తీస్తుంటే పైనుంచి కింద పడ్డాడు ఆయన. పాము రూపంలో చేతుల్లో పడితే పత్ అంటే కింద పడ్డాం, అంజలిలో పడ్డాడు కాబట్టి పతంజలి అని పేరు పెట్టింది. ఆయన మహాభాష్యం చేశాడు. అటువంటి పతంజలి వ్యాఘ్రపాదుడు ఇద్దరు నటరాజస్వామి పక్కన నిలబడి ఉంటారు. అసలు మనకన్నా కూడా నాకేమీ అందులో పక్షపాతాలు లేవు, ఉన్నమాట ఉన్నట్టు చెప్తాను. శైవ సంప్రదాయంలో ఒక దేవాలయంలో ఉండేటటువంటి ఆగమానికి సంబంధించిన మూర్తులను దేవాలయం గోడల మీదకి తీసుకురావడంలో ఒక్క శ్రీశైలం వినా మిగిలినటువంటి వాటిల్లో దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో, తమిళ దేశంలో ఉండే దేవాలయాలే ఆ విషయంలో పై చేయి వేసి ఉంటాయి. ఒక్క శ్రీశైల క్షేత్రంలో మాత్రం మీరు బయట ఉన్నటువంటి ప్రాకారాలు అసలు ఎవ్వరూ చూడరు. ఎంతసేపు గుళ్ళోకి వెళ్ళిపోదాం అనుకుంటారు. ఒక 2-3 రోజులు పడుతుంది మీకు, 2-3 రోజులు. నేను మీకు యథార్థం చెప్తాను. శ్రీశైలంలో ఉండేటటువంటి గోడల్ని చూస్తూ వెడితే మీరు ఇంకా శ్రీశైలంలో ఏమీ చెయ్యక్కర్లా. ఆలయానికి ప్రాకార ప్రదక్షిణం చేసేస్తారు. మొత్తం శివ సంబంధమైనటువంటి విశేషాలు అన్నీ మీరు చెప్పేసుకుంటారు. అందులో శ్రీకాళహస్తి తిన్నడి కథ దగ్గర నుంచి, చంద్రావతి మల్లెపూల మాలని పరమశివుడికి ఇవ్వదని దగ్గర నుంచి, పరమేశ్వరుడు చేసినటువంటి ఊర్ధ్వతాండవం దగ్గర నుంచి, యమధర్మరాజు గారిని తన్ని శివలింగాన్ని కౌగలించుకున్నటువంటి మార్కండేయుణ్ణి రక్షించడం దగ్గర నుంచి, శివ సంబంధమైనటువంటి లీలలు అన్నీ 4 గోడల మీద చెక్కబడి ఉంటాయి. ఎంత అద్భుతంగా ఉంటాయంటే మీకు అసలు ధ్యానం వేరే చెయ్యక్కర్లా, అదే పెద్ద ధ్యానం. శంకరాచార్యుల వారి సౌందర్యలహరి అంతా అటువంటి ప్రక్రియలోనే నడుస్తుంది. శంకరులు సౌందర్యలహరి చేసేటప్పుడు మనకి చెప్పకుండా మనతో ధ్యానం చేయిస్తారు. ఆవిడ పేరు ఏమిటో చెప్పరు, చెప్పకుండా శ్లోకం చెప్తారు. ఇప్పుడు చూడండి, చాలా చోట్ల ఏదైనా కొంచెం సూచన చేస్తారేమిటి, హెల్ప్ అంటుంటారు కదా, అలా అడుగుతామేమోనని శంకరాచార్యుల వారు చిన్న సూచన చేస్తారు పట్టుకోవడానికి. వణత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధాన కరతలై
పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషిక అంటారు. ఎక్కడా పేరుండదు. మీరు అందులో చెప్పినవన్నీ బొమ్మ గీశారనుకోండి, ఎవరి ఈవిడ అని అనుమానం వచ్చిందనుకోండి, అప్పుడు చిన్న సూచన ఉంటుంది, కాంచీదామా కామాక్షి అని. మీరు అందులో పట్టుకుని బొమ్మ గీసేస్తే కామాక్షి వచ్చేస్తుంది. ఎవరి ఈవిడ అని ఆలోచింపచేస్తారు, అదే ధ్యానం. శ్రీశైల క్షేత్రానికి ఉన్న వైభవం ఏమిటంటే అసలు చాలామంది చెయ్యరు. నేను ఎవ్వరినీ విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. నా ఆర్తి అల్లా ఒకటే, దేవాలయం దేనికోసం నిర్మింపబడిందో ఆ ప్రయోజనాన్ని అందుకోవడంలో వైఫల్యం చెందుతున్నాం. అదొక్కటే నా ప్రతిపాదన తప్ప ఎవరిని చిన్నబుచ్చడం నా ఉద్దేశ్యం కాదు. మీరు శ్రీశైలం వెళ్ళినందుకు అపార పుణ్యం మూట కట్టుకోవడానికి మార్గం ఏమి అంటే దేవాలయం గోడల చుట్టూ తిరుగుతూ చూడడమే. అందున కొంచెం శివపురాణంతో లింగపురాణంతో స్కాందంతో ప్రవేశం ఉన్న వాళ్ళు ఎవరైనా పక్కనుంటే మీరు గోడల చుట్టూ తిరుగుతున్నప్పుడు అపురూపమైనటువంటి చిత్రాలు మీరు, నేను చెప్తే నమ్మరు, దేవాలయం లోపలికి ప్రవేశించేటప్పుడు కుడి చేతి వైపు ఉన్నటువంటి ఒక్క గోడ చూడ్డానికి ఎంతసేపు పట్టిందండి, ఎంతసేపు పట్టిందో. అందులో ఉన్నటువంటి మూర్తులు ఇది ఏమై ఉంటుంది అని ఆ కథ జ్ఞాపకానికి తెచ్చుకొని చెప్పుకుని ఆ పద్యాలు చెప్పుకుని మురిసిపోతూ నడుస్తుంటే ఎంత వైభవోపేతంగా ఉంటుందో. అంత గొప్ప శిల్పం, అటువంటి శిల్పంతో కూడి ఉంటుంది శ్రీశైల క్షేత్రం. అటువంటి శ్రీశైల క్షేత్రంలో అసలు శివస్వరూపం ఎక్కడ దాగి ఉన్నదో చెప్పారు శంకరాచార్యులు. సంధ్యారంభ విజృంభితం, నటరాజుగా పక్కన వ్యాఘ్రపాదుడు పతంజలి ఉంటారు. సంధ్యాకాలమునందు ప్రదోష వేళలో ప్రతిరోజు తాండవం చేస్తాడు చిత్సభలో. ఆయన వేరొక పౌరాణికంగా చెప్పాలంటే కైలాసంలో కాదు, అసలు నిజంగా ఎక్కడుంటుందో తెలుసా? శివుడు ఎక్కడుంటాడో తెలుసా? అన్ని సంధ్యల మధ్యలో ఉంటాడు. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తుంటే నేను 2 గంటలు మాట్లాడాను అనుకోండి, 2 గంటలు నేను మాట్లాడానన్నది అబద్ధం. ఎందుకంటే మాట ఊపిరి మీద ఆధారపడుతుంది. నేను ఊపిరి తీస్తే తప్ప మళ్ళీ దాన్ని వ్యయం చేయిస్తే తప్ప వాక్కు రాదు. ఎప్పుడు నా ఊపిరి వాక్కుని నిర్మాణం చేస్తున్నప్పుడు ఖర్చు అయిపోతుందో అప్పుడు కొద్దిగా ఆగి ఊపిరి తీసుకుంటూ ఉంటాను. ఈ ఊపిరి తీసుకునేటప్పుడు చురుగ్గా పనిచేసేస్తుంది. ఈ ఊపిరి తరువాతి వాక్యంగా ఎలా బయటికి రావాలని లోపల ఆలోచన నడిచిపోతుంటుంది. ఈ ఊపిరికి మధ్య ఉన్న సంధ్య ఉంది, అక్కడ విజృంభిస్తూ ఉంటాడు ఆయన, అక్కడ లేస్తూ ఉంటాడు. 2 ఆలోచనల సంధిలో లేస్తూ ఉంటాడు. ఎక్కడ సంధి ఉందో అక్కడ శివుడు ఉంటాడు, ఎక్కడ సంధ్య ఉందో అక్కడ శివుడు ఉన్నాడు. శివుడు లేనప్పుడు సంధ్య యందు ప్రేరణ లేదు, శవమైపోతుంది. సంధ్య పవిత్రమైంది అంటే శివుని వలన. అది శంకరాచార్యుల వారి ఉద్దేశం. అందుకని సంధ్యారంభ విజృంభితం, సంధ్య ఆరంభమునందు విజృంభించేవాడు. శంకరుల యొక్క పదాలు శివతత్వావిష్కరణమునందు అద్భుతములు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు జ్యోతి మ్యాట్రిమోనీ. ఎంత చెప్పినా తక్కువే. సహ సమర్పించిన వారు ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె. ఫాల్కన్, ఇది పంపు కాదు, పాతాళ గంగ.